నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పత్తికొండ గ్రామంలో పాత కక్షలతో రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వసీం కుటుంబం సభ్యులపై వైసీపీ కార్యకర్తగా చెప్పబడుతున్న బాలసుబ్రహ్మణ్యం రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి మహిళలు సహా పలువురికి తలపగుళ్లు, రక్త గాయాలు అయ్యాయని బాధితులు అంటున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగానే తిరిగి బాలసుబ్రహ్మణ్యం వారిపైనే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా దాడులు చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన రాజకీయ కోణంలోనా, వ్యక్తిగత వివాదం అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నైట్ 10 గంటల్లో మేము ఇక్కడ చలి కాంచుకుంటా కూర్చో ఉన్నాము. ఫంక్షన్ చేయాలి మార్నింగ్ అనేసి వచ్చినాడు. దౌర్జన్యంగా డ్రింక్ చేసినాడు. ఇక్కడ వచ్చిందే రాళ్ళతో విసిరి కొట్టినాడు. కే బాలసుబ్రహ్మణ్యం అతను రాళ్ళతో విచర్తానే నేరుగా మళ్ళీ సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళు టక్కని రెస్పాన్స్ కావడం లేదు. అప్పుడు కూడా మళ్ళీ 4-5 సార్లు చేసినాము. 4-5 సార్లు చేస్తానే మళ్ళీ రెస్పాన్స్ అయినారు. మీ అమ్మని, మా అక్కని, నా తమ్ముడిని, మా అమ్మని ముగ్గురిని కొట్టేసి రోడ్లో పనబెట్టేసి వాడే స్టేషన్ దగ్గరికి పోయేసి కంప్లైంట్ పెట్టినాడు. అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి మేము పోయే కొందరికి రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్ చేసుకునేసిందే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గంగవరం స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. నైట్ 2 గంటల్లో వాళ్ళు మార్నింగ్ రండి మాట్లాడతాము అని చెప్పినారు సార్ వాళ్ళు. ఇంతకుముందు వచ్చి మేము 5 సార్లు మంది కేసు పెట్టినాం సార్. 5 సార్లు కేసు పెట్టింటే ఇంతకుముందు అప్పుడు కూడా పోలీసు వాళ్ళు వాడిని వస్తారు, వార్నింగ్ ఇస్తారు, పంపించేస్తారు. నేను ఒంటరిగా పోయేవాడిని ఎక్కడంటే అక్కడ. నాకు పోతేనే జరుగుతుంది, లేదంటే జరగదు. కాబట్టి వాడు నాకు కూడా ఫోన్ చేసేది, వార్నింగ్ ఇచ్చేది, నువ్వు ఏడుండవు చెప్పరా, వస్తాం నీకు అట్లా చూసుకుంటాను అనేసి. ఇంతకుముందు కూడా పుంగనూరులో 2-3 సార్లు దౌర్జన్యంగానే వచ్చినాడు. అప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసు వాళ్ళు మేము మాట్లాడతామనేసి చెప్పినారు. అక్కడి నుంచి మళ్ళీ గుమ్మనం అయిపోయినాము. అక్కడి నుంచి గుమ్మనం అయిపోయిన తర్వాత రాత్రి ఉంటా నైట్ 10 గంటల్లో వచ్చినాడు. 10 గంటల్లో వచ్చిందే కొట్టినాడు కే బాలసుబ్రహ్మణ్యం. ఈ మాదిరి అగ్గి అంటేసుకుంటా ఉంటే దౌర్జన్యంగా అనవసరంగా వచ్చి మాకి కొట్టినాడు. మా తమ్మునికి ఎందుకురా కొడతా ఉండవు అని చెప్పి అని దానికి లేదు నేను కొట్టేదే అని చెప్పి ఇది చేసి మా అమ్మ కొట్టినాడు. మా అమ్మ కొడతాను, మా అమ్మకి ఎందుకురా కొడతావు నువ్వు, ఎందుకు దౌర్జన్యం చేసి ఇంత రాత్రిలో వచ్చినావు నువ్వు అని చెప్పి మేము అడిగిన దానికి మైకో పట్టుకొని కొట్టేసినాడు. మేము నలుగురు సమాలిచ్చే కొందరికి వాడు పడిపోయి మాకు లేని ఇది అంతా చేసి ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్నాడు.